నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల మీద, చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు ఇది నెరవేర్చకపోగా నంద్యాలలో ఆయన ఇస్తున్న మళ్ళీ దొంగపూరిత హామీలన్నీ కూడా తప్పుడు విధానాలని చెప్పి జగన్ గారు ప్రజలకు చెప్తూ జగన్ గారి మాటల్ని ఈరోజు తెలుగుదేశం నాయకులు వక్తీకరించి చంద్రబాబు నాయుడిని జగన్ గారు కాల్చి చంపేయమన్నారన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అలాగే తెలుగుదేశం నాయకులు ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ మేము ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి, మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు హామీలు ఇస్తూ నంద్యాల ప్రజలను కూడా మళ్ళీ మోసానికి గురి చేస్తున్నారు. ఆ విషయాన్ని జగన్ గారు ఏలెత్తి చూపడంతో మీకు దిక్కు తోచగా ఈరోజు జగన్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఆయన్ని ఇబ్బంది పడే అంటే రేపు ఎలక్షన్స్లో తిరగనివ్వకుండా ఆయన మీద కేసులు పెట్టాలన్న ఆలోచనతో ఏ స్టేషన్లో పడితే స్టేషన్లో కేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ సెక్షన్ 30 అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉన్నదన్నది పోలీసు అధికారులు చెబుతుంటే ఈరోజు తెలుగుదేశం నాయకులు కాకినాడ నగరంలో మరి వాళ్ళు అంత దారుణంగా నడి బజారులో అంత గుమ్ముగూడి దారుణంగా ఈరోజు నిరసనలు జగన్మోహన్ గారు తెలియజేస్తుంటే మరి పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తుకుని ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాపులు పోగైతేనే మీరు ఈరోజు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పోలీసులు ఈరోజు చోద్యం చూస్తున్నారే తప్ప అక్కడ ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదు. మేము కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క మోసాలను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పూర్తిగా గుణపాఠం నంద్యాల ప్రజల ద్వారా చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.